మిత్రులందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందు వీడియోలో హూ ఈజ్ గాడ్ అంటే భగవంతుడు ఎవరు, దేవుడు ఎవరు అనేటువంటి విషయం మీద చిన్నగా మనం చర్చించుకున్నాం. అదే భాగంలో సిరీస్‌గా ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటారు? అసలు దేవుడు అనేటువంటి పదానికి ప్రిసైజ్ డెఫినిషన్ ఏమిటనేటువంటి విషయం మీద మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క విషయం అందరికీ చేరాలనేటువంటి విషయంతో ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళకి అందాలనేటువంటి ఒక భావనతో దీన్ని తెలుగులోనే రూపొందించడం జరుగుతున్నది. ఇందులో చెప్పేటువంటి విషయాలు మీరు ప్రత్యేకంగా వీటిపైన పరిశోధనలు చేసి మీరు వీటిని ఆన్సర్లు వెతకటం తప్ప ఇవి ఎక్కడ ఏ పుస్తకాల్లోనే మీకు కనిపించవు. ఎందుకంటే అటు పక్క రిలేటివ్ సైన్సెస్ అంటే సైన్స్లో ఉన్నటువంటి సమగ్రమైన విషయాలను తీసుకొని, మరి ఫిలాసఫీలో ఉన్నటువంటి తత్వశాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలను తీసుకొని ఆ రెండింటికి సమన్వయం చేసి ఆ రెండింటి మధ్య వచ్చినటువంటి సంఘర్షణ ద్వారా వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ అమృతాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు. వీటిని సాధారణంగా తీసి పక్కన పెట్టడానికి కుదరదు. ఇకపోతే మనం వీడియోలో మనం చర్చించేటువంటి విషయం ఏంటంటే, అంతకుముందు మనం కనిపించేటువంటి మొత్తం విశ్వం, ఈ యూనివర్స్ అంతా కూడా చేంజ్ అని తెలుసుకున్నాం. చేంజింగ్ అన్నాం. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ అన్నాం, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అన్నాం. కాబట్టి నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఆ రూపంలో అది ఉండదు, అది నిరంతరం మార్పు చెందేటూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడిని తీసుకుందామండి మనం. వాడు చక్కగా పుట్టాడు, పెరిగాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు వాడి పేరు కన్నా బుజ్జి అని పిల్లారు. పెద్దవంగానే వాడికి ఒక పేరు పెట్టారు. వాడు చక్కగా చిన్నతనంగా అందంగా ఆనందంగా ఉన్నాడు. ఇంకా పెద్దగా అయ్యాడు, కొద్ది యవ్వనం వచ్చింది. వాడికి ఆ రూపం చిన్నవాడిగా ఉన్న రూపంలో పెద్దోళ్ళు లేదు, పెద్దవాడైన రూపం పెద్దవాళ్ళు లేదు, ఆ పెద్దవాడైన రూపంలో ముసలివాడైనాక అసలు ఉండదు. అంటే మారుతూ ఉండేటువంటిది ఒక మనిషిలోని లివింగ్ థింగ్స్, ఐదర్ లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ కూడా చూడండి, ఇప్పుడు వృక్షాలు మనకు కనిపిస్తున్నాయి. వృక్షాలు కూడా లివింగ్ థింగ్స్ అన్నాడు చంద్రబోస్ గారు. నాన్ లివింగ్ థింగ్స్ చూసుకోండి, ఒక భవనాలు లేదా కొండలు గట్టులు ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. చైర్స్ ఇవన్నీ కూడా కాలక్రమేణంలో తుప్పు పట్టిపోవటం, అవి చేంజ్ అవటం జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ మొత్తం విశ్వం యూనివర్స్ అంతా కూడా రెండు ఫాముల్లో మనకు కనిపిస్తుందని అటు పక్కన థియరేటివ్ సైన్సెస్ కూడా రిలేటివ్ సైన్సెస్ కూడా చెప్తున్నాయి. ఒకటి ఏమిటంటే ఫామ్, రెండోది ఏంటంటే ఫంక్షన్. ఈ రెండింటికి ఆధారభూతమై ఉన్నది ఏంటిది? మార్స్ అంటే మ్యాటర్ లేదా ఒక ద్రవ్యం. ఈ ద్రవ్యం ఎలా ఉందంట? ఫామ్ అంటే ఒక ఆకారంతో, లేదా ఫంక్షన్ ఒక నిర్ణీతమైనటువంటి పనుల్ని కలిగి ఉన్నది, యాక్షన్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఫామ్ అంటే ఎలాగ చూడండి, ఇప్పుడు నేను ఒక ఫామ్, నాదంతా ఒక ఫామ్ కదా, నా చేతులు నా కాళ్ళు నా రూపం అనేది ఒక ఫామ్. ఈ ఫాము నా రూపం అనేటువంటిది ఫామ్ అనుకోండి. నేను చేసేటువంటి యాక్షన్లు పనులు ఏదైతే ఉన్నాయో అది యాక్షన్స్, ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు ఈ వృక్షం ఉందండి, వృక్షం అంతా ఒక ఫామ్. ఆ వృక్షం చేసేటువంటి పనులంతా కూడా ఫంక్షన్. ఆ వృక్షం ఇచ్చేటువంటి ఫలాలు కావచ్చు, ఏదైనా దాని ద్వారా వచ్చేటువంటివి కూడా ఫంక్షన్స్ అని చెప్పుకోవాలి. అట్లాగే ఒక భవనం ఒక ఫామ్ అనుకోండి, దాని ఫంక్షన్ ఒక కార్యక్రమం కోసం దాన్ని నిర్ణయించాం కాబట్టి అది ఒక ఫంక్షన్. ఒక బంగారం, ఒక ఉంగరం పెట్టుకోండి లేదా చైన్ పెట్టండి, దేనివల్లది? అదొక ఫాము. ఆ ఫామ్కి ఒక ఫంక్షన్ ఉంది. నేను సంక్షిప్తంగా మీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఎలాస్ట్రేషన్ చేయటం వల్ల దానికి ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి మీరు సంగ్రహంగా దీన్ని గ్రహించండి. ఇప్పుడు ఫాము ఫంక్షన్తో కూడుకున్నటువంటి మ్యాటర్కి ఆధారభూతం ఏది? సబ్స్టెన్స్ లేదా కోర్ మ్యాటర్ ఏంటని సైన్స్ ఎప్పటి నుంచో పరిశోధన చేస్తూ ఉంది. వాళ్ళు కనుక్కున్నటువంటి విషయం ఏంటంటే సబ్స్టెన్స్. ఏమిటది? సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే ఏమిటండి? సబ్స్టెన్స్ అంటే ఏమీ కాదు, ద్రవ్యమే. మరి ఏది ద్రవ్యం? అసలు ఎలా? ఇప్పుడు దాకా మనం ఫామ్ అనుకున్నాం, ఫంక్షన్ అన్నాం. ఈ ద్రవ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం మనకు ఉంగరంలాగా కనిపిస్తుంది. ఉంగరం అనేటువంటిది ఒక ఫామ్, దాన్ని వేళ్ళకి ధరిస్తాం, అది ఫంక్షన్. కానీ దానికి ఆధారభూతమైంది ఏంటి? బంగారం అని సైన్స్ చెప్తుంది. ఫ్యాను తిరుగుతూ ఉంది, ఫ్యాన్ ఒక ఫామ్ అనుకోండి, అది తిరుగుతాం ఒక ఫంక్షన్. మరి దానికి సబ్స్టెన్స్ ఏంటంటే మెటల్ అంటారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా? ఈ చెట్టు కనిపిస్తుంది, చెట్టు అనేది ఒక ఫాము. ఈ ఫాములోంచి వచ్చేటువంటి ఫలాలు వృక్షాలు ఏదైతే ఉండదో ఇది ఫంక్షను. కానీ దీనికి సబ్స్టెన్స్ ఏంటంటే వుడ్ అంటది. కానీ ఈ వుడ్ కానీ ఆ బంగారం కానీ ఆ మెటల్ కానీ మొత్తం కూడా మళ్ళీ ఫామ్స్ అయి కూర్చున్నాయి.
మరి సబ్స్టెన్స్ అది కాదు. మరి వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ అని మనం లోతుగా చూసినట్లయితే ఈ సబ్స్టెన్స్ కి ఇంకా మూలానికి వెళ్తే శాస్త్రకారులు ఏమన్నారంటే మొత్తం విశ్వం అంతా కూడా అణువులతో ప్రారంభమైంది. అణువు కంటే అనూహ్యమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఆ ఎనర్జీ కూడా ఆధారభూతం. ఆ పవర్ కూడా ఏది ఉంటే అది పవర్ అని అనిపించుకుంటుందో, ఏది ఉంటే అది పవర్ అని పిలువబడుతుందో అది దేవుడు. మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. కాబట్టి దేవుడు అనేటువంటిది చిన్నదని చెప్పట్లేదు నేను. ఈ మొత్తం విశ్వానికి మూలం అని చెబుతున్నాను నేను. అది అణువులో ఉంటుందని చెప్పట్లా నేను. మొత్తం విశ్వం అంతా వ్యాపించుందని చెబుతున్నా సైన్స్ ప్రకారం. ఇప్పుడు అకార్డింగ్ టు సైన్స్ 90%, 95% ఆఫ్ యూనివర్స్ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అంటున్నారు. వాళ్ళకి తెలియదు. కానీ కనుక్కున్నటువంటి 5%, విశ్వంలో కనుక్కున్నటువంటి 5% అణువుల్లో వాళ్ళు తెలుసుకుంది ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ రెండు అంటే ప్రకృతి పురుషుడు రెండు కలిస్తేనే అది మన శరీరంలోనూ ఉన్నది, శరీరం బయట ఉన్నది, ప్రతి దగ్గర ఉన్నది. ప్రకృతి పురుషుడు అంటే ప్లస్ అండ్ మైనస్. కరెంట్ బోర్డులో కూడా ఉంటుంది మనకి. ప్లస్ అండ్ మైనస్ కలిపితేనే కరెంట్ విద్యుత్ ప్రవాహం. కాబట్టి ఈ ప్లస్ అండ్ మైనస్ కి ఆధారమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది భగవంతుడు, అది గాడ్. ఇక దాన్ని మీరు ఏ పేరుతో అయినా పిలవండి. ఇక మీరు దాన్ని ఎనర్జీ అంటారా, లేదు ఇంకొక పేరు పెడతారా దానికి కొత్తగా? కొంతమంది ఇంకొక పేరుతో పిలుస్తారు, కొంతమంది ఇంకొక పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే చెప్పండి, మరి అణువు ఎక్కడ లేదంటే ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉంది. ఇది ఎక్కడ లేదు, ప్రతి దగ్గర ఉన్నది, ప్రతి చోట ఉన్నది ఇది. ఇప్పుడు ఏమండి మరి గాడ్ అంటే ఎవరో అనుకున్నాం, ఇప్పుడు గాడ్ ఎక్కడుంటాడో తెలుసుకున్నాం. మరి అతనికి ఒక నామం లేదు, ఒక రూపం లేదు అని చెప్పుకున్నాం. మరి ఆ ఎనర్జీకి ఒక రూపం లేదుగా, ఎందుకంటే రూపం అంటే మారద్దు. మళ్ళీ మీరు రూపం అని పట్టుకొని ఉంటే ఆ రూపం మళ్ళీ మారుతా ఉంటుంది, రూపం ఉండదు అక్కడ. కాబట్టి రూపం అనేటువంటిది మారదు. ఆ రూపానికి ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది గాడ్ అని తెలుసుకున్నాం. అది ఎవరు చేంజింగ్ అండ్ ఎవరు లాస్టింగ్, ఆల్ పర్వేడి అనుకున్నాం. ఇప్పుడు దాన్ని అనుభూతి చెందటం ఎలాగా? ఇప్పుడు గాడ్ ఎక్కడుంటాడో తెలుసుకున్నాం, గాడ్ ఎవరంటే తెలుసుకున్నాం. దాన్ని అనుభూతి చెందటం ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు సర్వము వ్యాపించున్నటువంటి ఆ దేవుడు లేదా ఆ ఎనర్జీ, ఆ ప్రిసైజ్ ఫార్మ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ కెనాట్ డిఫైన్ విత్ అవర్ వర్డ్స్. మన యొక్క పదాలతో కానీ మన యొక్క మాటలతో కానీ దాన్ని మనం వర్ణించలేము. ఎందుకంటే అది అంత లోతులో ఉంది, అది అంత మూలమై ఉంది, అది అన్నిటికీ సాక్షి మూలమై ఉంది, అది అన్నిటికీ ఆధారమై ఉంది. ఆధారం అంటే కారణం లేదా ఎసెన్స్. ఎన్నో పదాలు పెట్టుకోండి కదా. ఇప్పుడు అటువంటి దాన్ని మనం ఎలాగా పొందాలి, లేదా చూడాలి, లేదా అనుభవించాలి, ఇవన్నీ పేర్లండి. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంతకుముందు వీడియోలో మనం ఏమనుకున్నామంటే అన్నిటిలో నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి ఆ ఎనర్జీని ఒక పేరు, ఒక నామంతో, ఒక ప్రదేశంతో మనం నిర్ణయించలేము లేదా నిర్ధారించలేము. దాన్ని అక్కడికి పరిమితం చేయలేము. అది ప్రతి దగ్గర ఉన్నది, ప్రతి చోట ఉన్నది, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అనుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దాన్ని పొందడానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాశీలో, బెనారస్ హిందూ యూనివర్సిటీలో. ఇక్కడ ఒక భగవంతుడు, లేదా ఎక్కడో నోయిడా ఢిల్లీలో ఒక భగవంతుడు, లేదా మరి చికాగో అమెరికాలో ఒక భగవంతుడు ఉండడు. ఎక్కడుండా ఆ పదార్థం ఒకటే. ఆ పదార్థంలో ఉన్నటువంటి ఆ మూలమైనటువంటి వస్తువు ఒకటే. అది వస్తువు అని చెప్పడానికి కుదరదండి. నేను ఏది వాడినా టెక్నికల్ గా మీకు అర్థం కావడానికి తప్ప అది పదార్థం కాదు, వస్తువు కాదు. అది సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ అవర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, అంతే. ఇప్పుడు అలాగా ఉన్నటువంటి దాన్ని మనం ఎలా దర్శించగలుగుతాం? మనం దర్శించలేం. మన నామరూపాలతో లేనటువంటి దాన్ని మన కళ్ళతో చూడటం కుదరదు. మరి ఎలాగ దేవుణ్ణి చూడాలి, ఎలాగ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎలాగ దేవుణ్ణి పొందాలి అని అంటే, మిత్రులారా, చిన్న ప్రిసైజ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి 5 ఎలిమెంట్స్ అంటారు. ఈ 5 ఎలిమెంట్స్ లో పృథ్వీ మనకు కనిపిస్తా ఉంది. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, సెంటియంట్ అండ్ నాన్ సెంటియంట్ మ్యాటర్ ఫామ్ లో కనిపించేటువంటిది అంతా కూడా ఈ పృథ్వీ. ఈ పృథ్వీ అంతటి కూడా ఒక రకంగా తీసుకుంటే మనం పృథ్వీ ఎలిమెంట్ అంటాం. ఈ పృథ్వీ ఎలిమెంట్ తర్వాత మనం పైకి వెళ్తే వాటర్ బాడీస్, లివింగ్ బాడీస్ అన్ని కూడా వాటర్ లో ఉంటాయి.
ఇప్పుడు మనం పృథ్వీలో ఉన్నటువంటి భాగాలను చూడగలుగుతాం, వాటర్లో ఉన్న భాగాలను చూడగలుగుతాం, ఫైర్ని కూడా మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఫైర్ కంటే అతీతంగా ఉన్నటువంటి వాయువును మనం చూడగలుగుతాం మిత్రులారా. వి కెనాట్ సీ, వి కెనాట్ ఈవెన్ టచ్ ద ఎయిర్, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మనం వాయువుని చూడలేం, కానీ వాయువుని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆహా ఎంత చల్లటి గాలి వేస్తుందని అంటాం. ఇక్కడ ఎంత చల్లటి గాలి అంటే గాలి మనకు కనిపిస్తుంది, లేదు మనం ఫీల్ అవుతున్నాం గాలి. సరే గాలి ఉందా లేదా? అప్పుడు గాలి ఉన్నది. మరి గాలి ఉన్నదని ఎలా చెప్పావు? నువ్వు చూడలేదు కంటే నేను ఫీల్ అవుతున్నా గాలి. కాబట్టి అది అనుభవించేటువంటి తత్వం. ఇక్కడ మీకు ఫామ్ అండ్ మ్యాటర్ చెప్పా కదా, ఫామ్ అండ్ ఫంక్షన్ చెప్పాను కదా. ఈ ఎయిర్ అనేటువంటిది ఫంక్షన్ ఉన్నది కానీ ఫామ్ లేదు దీనికి. అదేంటంటే మరి ఫామ్ అండ్ ఫంక్షన్ రెండు ఎసెన్షియల్ అంటే రెండు ఎసెన్షియల్ కాదు, కానీ సబ్స్టెన్స్ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ కొన్నిటికి ఫామ్ ఉండొచ్చు, కొన్నిటికి ఫంక్షన్ ఉండొచ్చు, కానీ సబ్స్టెన్స్ లేకుండా ఫామ్ అండ్ ఫంక్షన్ రెండు ఉండవు. కాబట్టి ఇటువంటి వాయువుని మనం పొందగలుగుతాం మన ఒక అనుభూతి చేత, ఎక్స్పీరియన్స్ ద్వారా. ఈ వాయువు కంటే పైన ఉన్నటువంటి ఆకాశం ఎక్కడ అని అడిగామనుకోండి, ఆకాశం అదిగోనండి అనంతమైన ఆకాశం, అది పైన కనపడుతుంది, బులుగ్గా ఉంది, లేదా నల్లగా ఉంది, నీలంగా ఉందని మాట్లాడతా. కానీ అది ఆకాశమా? ఆకాశం అంటే ఏంటి? స్పేస్, ఈథర్ అంటాం మనం. స్పేస్ అంటే ఖాళీ. ఖాళీ ఏంటి? ఇదంతా ఖాళీయే. మరి ఇదంతా ఖాళీ అని మనకు తెలుస్తుందా? మనం ఇక్కడ ఏముందంటే చెట్లు ఉన్నాయి, లేదా యూనివర్సిటీ బిల్డింగ్ బ్లాక్, ఆర్ట్స్ ఫ్యాకల్టీ, అక్కడ ఒక మరి సునక వెళ్తా ఉంది, ఇదంతా కూడా మనం చెప్తా ఉంటాం. కానీ ఈ బిల్డింగ్ కానీ, ఈ చెట్లు కానీ, ఈ ఫ్యాకల్టీ కానీ ఎందులో ఉందంటే ఆకాశంలోనే ఉన్నది. దీన్ని ఎలా తెలుసుకోవడం? అనుభూతి చెందటం. కాబట్టి 5 ఎలిమెంట్స్ లో వీ కెన్ ఓన్లీ సీ 3 ఎలిమెంట్స్ అండ్ వీ కెన్ ఓన్లీ సీ, టచ్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ ఐస్. ఏదైతే మనం కాగ్నిటివ్ సెన్సెస్ అంటాం, అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి. ఆ పంచ జ్ఞానేంద్రియాలు అంటే చెవుల ద్వారా శబ్దం వినటం, చర్మం ద్వారా స్పర్శ ఎరగటం, కళ్ళ ద్వారా చూపుని తెలుసుకోవడం, జిహ్వ ద్వారా రుచిని తెలుసుకోవడం, ముక్కు ద్వారా వాసనలు గ్రహించడం. ఇవే పంచ ఎలిమెంట్స్, ఇవే పంచ జ్ఞానాలు. ఇంకెవరికి లేవు, ప్రత్యేకంగా ఎవరికి. ఇక ఆ 6 సెన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఆ 6 సెన్సే ఇప్పుడు భగవంతుడు, ఆ 6 సెన్సే గాడ్. థర్డ్ ఐ అంటారు చూడండి, ఆ థర్డ్ ఐ ఈ అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్. మరి ఈ ఎక్స్పీరియన్స్ వాయువుని అవుతున్నాం, ఇదే ఎక్స్పీరియన్స్ ఆకాశాన్ని అవుతున్నాం మనం. ఈ ఆకాశానికి వాయువుకి అతీతమైనటువంటి పదార్థం అది. మరి దాన్ని ఎలా అవుతాం? దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ ద్వారే అవ్వగలుగుతాం. వీ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ గాడ్, వీ కెనాట్ సీ గాడ్. వీ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ది గాడ్, వీ కాంట్ సీ ఆర్ వీ కాంట్ టచ్ ఇట్. ఎందుకంటే ప్రతి దగ్గర అదే, నువ్వు దేని చూసినా అదే భగవంతుడి స్వరూపం. ఇంకెక్కడ చూస్తావు దాన్ని? అనేక బాహూత వస్త్రయంత్రం అన్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి భగవద్గీతలో. అంటే సర్వం ఆయనే. కాబట్టి అటువంటి భగవంతుని ఎలా ఫీల్ అవ్వాలండి? అది అడగండి ప్రశ్న చెప్తాను ఇప్పుడు నేను. ఎలా ఫీల్ అవ్వాలంటే, ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆకలి వేస్తుంది అని అడిగారండి. ఆకలి వేస్తుందని వేడుతున్నాడు వాడు. ఎరా బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని మీరు అడగండి, ఏం చెప్తాడు? ఆకలి వేస్తున్నా అంటాడు. ఆకలి అంటే ఎలా ఉంటుంది అని అడగండి, ఆడేమన్నా సమాధానం చెప్తాడా? చెప్పలేడండి. ఆడు ఆకలి అంటే అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని ఎట్లా చెప్తాడు? ఆకలి అంటే ఇలా ఉందండి, అలా ఉందని వాడు ఎన్నిసార్లు చెప్పినా ఆకలిని చెప్పలేడు. అట్లాగే మీరు ఇంకొక దేశం వెళ్ళండి, ఆ దేశంలో ఒక ఆయన ఏదో ఒక విచిత్రమైనటువంటి ఫుడ్ తిన్నాడు. అక్కడ ఆహారం చాలా బాగుంది. ఆహారాన్ని పట్టుకొని బాగుందని చెప్పాడు. బాగుండడం అంటే ఏంటి? ఏమిటంటే బాగుంది అంటాడు, సమీచీనం, లేదు రుచిగా ఉన్నది అంటాడు. రుచి అంటే ఏమిటండి అని అడగబాకండి. రుచి అంటే ఏంటి చెప్తాడు వాడు, నోటితో చెప్పగలుగుతాడు. రుచి అంటే అది అనుభూతి అండి, అది అనుభూతి. రుచి పొందాలి, రుచిని అనుభూతి చెందాలి. ఈ రెండు విషయాలు అర్థమైంది కదా. అందం అంటే ఏమిటి? అందాన్ని అనుభూతి చెందాలి. ఏ రకంగా అయితే ఆకాశాన్ని మనం అనుభూతి చెందుతున్నామో, అందాన్ని అనుభూతి చెందుతున్నాము, రుచిని అనుభూతి చెందుతున్నాము, బాధను అనుభూతి చెందుతున్నామో, దేవుణ్ణి కూడా అనుభూతితో చెందాలి. ఎక్కడ అనుభూతి చెందాలి? ఎప్పుడు అనుభూతి చెందాలి? ఎలా అనుభూతి చెందాలి? సర్వం ఉన్నటువంటి వాడు ఇదే శరీరంలోనూ కూడా ఉన్నాడు. ఇదే శరీరంలో ప్రతి ఒక్క అణువులో ఉన్నది అదే తత్వం. దాన్ని అనుభూతి చెందటం అంటే ఇన్నర్ ట్రావెలింగ్, నాట్ అవుట్ ట్రావెలింగ్. ఇక్కడే ఉందని తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్తావు నువ్వు? అది ఇక్కడే ఉన్నది, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి ఇన్నర్ ట్రావెలింగ్ చేయాలి. నేనంటే ఎవరు? హూ యామ్ ఐ? ఇక్కడ వచ్చింది ప్రశ్న అంతా కూడా.
హూయామై అనేటువంటి క్వశ్చన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయటమే మొత్తం ఉన్నదండి. దీని యొక్క వేదిక్ నాలెడ్జ్ కానివ్వండి, సైన్సిబల్ నాలెడ్జ్ కానివ్వండి, మొత్తం దీంట్లోనే ఉన్నది. హూయామై అన్న దగ్గర నుంచి ప్రారంభం. కాబట్టి హూయామై అనేటువంటి ప్రిసైజ్ పాయింట్ దగ్గర తీసుకొని దాన్ని పరిశోధన చేస్తూ లోపలికి వెళితే దాని దగ్గర చేరుకొని దాన్ని అనుభూతి చెందడం, దాన్ని అనుభూతి చెందటం వల్ల వచ్చేటువంటి తృప్తి, ఆనందం ఏదైతే ఉన్నదో అది ప్రపంచంలో ఉన్నటువంటి రిలేటివ్ సైన్సెస్ లో పొందినటువంటి ఆనందం ఉన్నది దాంట్లో. ఎందుకని రిలేటివ్ సైన్స్ కి ఎండు లేదు. ఎంత వెళ్ళినా వెళ్తున్నారు కాస్మాలజిస్టులు, ఎంత పోతానే ఉన్నారు. జియో ఫిజిక్స్ పోతానే ఉంది, క్వాంటమ్ ఫిజిక్స్ పోతానే ఉంది, జనరల్ ఫిజిక్స్ పోతానే ఉంది, జనరల్ సైన్స్ పోతానే ఉంది. వాళ్ళకి తెలియట్లా. ఇక మెడికల్ సైన్స్ దానికి ఇంకా తెలియదు. ఇంకా ఎన్ని జబ్బులు ఉండి, ఆ జబ్బులకి ఎన్ని రోగాలు ఉండి, ఆ రోగాలకి ఎన్ని మందులు ఉండి వాళ్ళకి తెలియట్లా. కానీ అవన్నీ ఇదే శరీరంలో ఉన్నాయి. ఇదే శరీరంలో ఉన్నటువంటి వస్తువుని కనుక్కోవడానికి ప్రయత్నించారు ఋషులు. వాళ్ళని మంత్రద్రష్టలు అంటే సీయర్స్ అన్నారు. అది అవుటర్ లో ఉన్నటువంటి దాన్ని పరిశోధించడానికి మొదలయ్యారు విజ్ఞాన వేత్తలు లేదా సైంటిస్టులు అన్నారు వాళ్ళని. వాళ్ళు పోతానే ఉంటారు కాస్మాలజీలో. కాస్మాలజీ అంటే యూనివర్స్ గురించి పరిశోధన చేయటం. భూమి అన్నారు, చంద్రుడు అన్నారు, ఇప్పుడు మిల్కీ వేవ్ అంటున్నారు. మిల్కీ వేవ్ చుట్టూరు మన భూమి చంద్రుడు సూర్యుడు చుట్టూరు ఎలా తిరుగుతుందో ఈ సూర్యుడు అంట మిల్కీ వేవ్ చుట్టూరు తిరుగుతున్నాడంట. అలా తిరగటానికి 250 మిలియన్ ఇయర్స్ అవుతుందంట. అబ్బా చూడండి, వాళ్ళు ఏమన్నారంటే కాస్మిక్ బ్లింక్ అన్నారంటే దీన్ని. అంటే ఒక రెప్పపాటు, సూర్యుడు ఒక రెప్పపాటు తిరిగి వచ్చే లోపల ఇక్కడ సృష్టి అయిపోతుంది, పోతుంది. అబ్బా చూసారా, సైన్స్ కూడా ఇదే మాట్లాడుతుంది. ఇదేమి పెద్దగా టెక్నికల్ టర్ములో లేదా ఇంకేదన్నా పదాలు వేరే ఉండొచ్చండి, కానీ భావన ఒకటే. ఆ భావన చెందాలంటే లోపలికి నడవాలి. ఎలా లోపలికి నడవాలి అని అనేక మంది అనేక శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. భారతదేశంలో షడ్ దర్శనాలు ఉన్నాయండి మనకి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇవన్నీ చెప్పారు. ఇందులో కొంతమంది దేవుడు నమ్మారు, కొంతమంది దేవుడు నమ్మలేదు. నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయాణం చెప్పుకొచ్చారు. దాన్ని ఎలా పొందాలి, దాన్ని ఎలా అనుభవించాలి, ఇదే మనిషి యొక్క పరమ పవిత్రమైనటువంటి అల్టిమేట్ గోల్ అన్నారండి. ఇక ఇది మించింది లేదు. ఎందుకంటే ఇది గనక మనం తెలుసుకుంటే, ఇది గనక మనం అనుభవిస్తే ఇక ప్రపంచంలో అనుభవించాల్సింది ఉండదు, ప్రపంచంలో తెలుసుకోవాల్సినటువంటిది ఉండదు. ఎందుకని ఇది కేవలం జ్ఞానం వల్ల, అనుభూతి వల్ల పొందేటువంటి వస్తువు. ఈ జ్ఞానం, అనుభూతి కేవలం మానవుడికి ఒక్కడికే ఉన్నది. జంతువులకి, క్రిమికీటకాలకి, పశుపక్షాదులకి ఏటికి లేనటువంటిది మానవుడికి ఒక్కడికే ఉన్నది. ఏంటంటే జ్ఞానం ఒక్కటే. 84 లక్షల జీవరాశుల్లో లేనటువంటిది. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులు మనకులాగే తింటాయి, ఉంటాయి, పడుకుంటాయి, సంసారం, పిల్లలు, కోడు, కొళ్ళు అన్నీ ఉంటాయి. మరి మానవుడికి ఏంటి ప్రత్యేకంగా ఉన్నదంటే ఈ విచారణ, ధారణ, తెలుసుకునేటువంటి తత్వం, ప్రయాణం చేయగలిగేటువంటి తత్వం. ఈ ఆలోచన ద్వారా దాన్ని పట్టుకోండి, దాన్ని అనుభవించి ఈ మోటల్గా ఉన్నటువంటి శరీరం, అంటే మోటల్ అంటే ఏమిటి, ఏదైతే ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి, పరిమితంగా ఉన్నటువంటి మన జ్ఞానాన్ని అపరిమితం చేసుకోవడం, లేదా నశించేటువంటి శరీరం, నశించేటువంటి తత్వం నుంచి విశ్వవ్యాప్తమైనటువంటి అమృతంగా మారిపోవటం. ఆ అమృతాన్ని పొందటం వల్ల ఇక మనకు అల్టిమేట్ అంటే ఇక అది పొందటం కంటే ఇంకొకటి ఏది జీవుడి తత్వం లేదు ఈ ప్రపంచంలో. ఈ ఇంపీరియల్ వరల్డ్లో పోస్ట్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, హోమ్ గార్డ్ నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఎన్ని పదవులు మీరు చేసినప్పటికీ ఈ పదవులన్నీ ఇవ్వనటువంటి తృప్తి ఆ పదవి ఇచ్చింది. అది పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఋషులు, వాళ్ళు మనకి మార్గదర్శనం చేశారు. ఆ మార్గదర్శనాన్ని మనం పక్కన పెట్టేశాం. ఈరోజు ప్రపంచంలో పోతా ఉన్నాం, ఎక్కడికి పోద్దో తెలియదు, ఇది పోతా ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనం దీన్ని సమగ్రంగా ఆలోచించాం, దీన్ని చర్చించుకున్నాం. ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో మీకు ఆ సాధనలు అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందుతాం, దానికి ప్రాక్టీస్ ఏమిటి అనేటువంటి విషయాలు, ఆ ప్రాక్టీస్కి మూలమైనటువంటి వాళ్ళు ఎవరు, మరి మన దేశంలో ఈ ప్రాక్టీస్కి మూలమైనటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి, వాళ్ళని గురువు అని అంటున్నారు. ఆ గురువు అంటే ఎవరు, అసలు ఆ సాంప్రదాయాలు అంటే ఏమిటి, అసలు ఈ మూల తత్వానికి ఆవల ఉన్నటువంటిది ఆ పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తాను. ఇదందరికీ కేవలం సామాన్యులకి అందాలని మాత్రమే నేను చెప్తున్నానండి. ఎవరో పెద్ద వేదాంతులకి లేదా బాగా రెలవెంట్ స్కాలర్స్కి చెప్పట్లేదండి, నేను సామాన్యులకు చెప్తున్నాను.
నేను చదువుకునేటువంటి శాస్త్రమే, మేము ఇక్కడ అభ్యసించేదే, మేము అక్కడ ఎగ్జాముల్లో రాసేటువంటిదే, నిరంతరం దాన్ని చర్చించేటువంటి విషయం అందరికీ తెలిస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయటం జరుగుతుంది. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నప్పటికీ కూడా మీరు కింద నాకు కామెంట్ రూపంలో అన్నీ కూడా తెలియజేయండి. నేను వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మిత్రులారా, ధన్యవాదాలు.